వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతుల గ్రంథము 2వ దిన వృత్తాంతుల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. ఐగుప్తి రాజైన షీషాకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరంలోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాను ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరం యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తనను తాను తగ్గించుకున్నందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా సజీవులుగా ఉండి ఉదయకాల సమయంలో మొదటి గడియ దేవునితో గడిపే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను నా పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోక ముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం తండ్రి. నాయనా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు నాకు ఇచ్చారు, మా అందరికీ ఇచ్చారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాయనా మేము ఆత్మ ఫలములో నుంచి మంచితనము గురించి ధ్యానించుకోబోతుండగా మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. నాయనా, ఇప్పుడు సహోదరులు చెప్పిన విధంగా వింటున్న ప్రతి ఒక్కరు నాయనా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని తండ్రి చేజార్చుకోకుండా ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ప్రభువా వాక్యాన్ని భాగ్యం దయచేయండి. చెప్తున్న నాకు కూడా ప్రభువా మీరు నాలో ఉండండి, నన్ను మీ బోరగా వాడుకోమని తండ్రి మీ సహాయం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. స్తోత్రములు నాయనా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సమస్యలతో ఎన్నో శోధనలతో తండ్రి వారందరూ కూడా ఒకవేళ ఉదయకాల సమయంలో వాక్యం వింటూ ఉండొచ్చు నాయనా. వారికి నెమ్మది కలుగు చేయండి. వాళ్ళ కుటుంబాల్లో సంతోషము సమాధానం కలుగు చేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం కలుగు చేసి నాయనా వారిలో విశ్వాసాన్ని మళ్ళీ పెంచమని విజ్ఞాపన చేస్తున్నాను నాయనా. ఎవరు కూడా తండ్రి నశించిపోకూడదు ప్రభువా. కనుక తండ్రి మీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని తండ్రి ధ్యానించడం మాత్రమే కాకుండా ప్రభువా ఆ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యము ఈ యొక్క యూసీవై కుటుంబానికి దయచేయమని, రాలేకపోయిన వారికి మరొక తరుణం మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక 5 వారాలుగా ఈ యొక్క ఆత్మ ఫలముల గురించి ధ్యానించుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము 5 విషయాలు ధ్యానం చేసుకున్నాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. ఈరోజు మనము మంచితనము గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. మంచితనము అనే దాంట్లోనే ఆ ప్రవర్తనలోనే మంచి అని మనకు కనబడుతుంది. కనుక మంచితనము అనేది మనందరిలో కూడా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనం మంచిగా ఫలించాలంటే మనలో ఈ యొక్క ఆత్మ ఫలము మంచితనము అనేది ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అదే సమయంలో మనము బ్రతికినంత కాలం కూడా
ఈ మంచితనము అనేది మనలో ఒక మంచి స్వభావంగా అది నిలిచిపోవాలనేది మనం నేర్చుకోవాలని నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కనుక ఈ యొక్క 9 ఆత్మ ఫలములలో మనం ఈరోజు ఆరో దాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మంచిగా జీవించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరితో మంచి అనిపించుకున్నాడు. మంచిగా మన కొరకు ఆయన తన యొక్క మంచి రక్తాన్ని మన కొరకు చిందించాడు. కనుక ఆయన ఎంతో గొప్ప దేవుడు, మంచి దేవుడు అనేది మనందరికి తెలుసు. ఈ సమయంలో ఆదికాండంలో మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. రెండవ ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును. గమనించండి, సృష్టిలో తండ్రి అయిన దేవుడు సృష్టిని ఆయన సృష్టిస్తున్నప్పుడు ఆయన ఆహారమునకు మంచిది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఇష్టానుసారంగా సృష్టిని తయారు చేయలేదు. ఆయన చేసినటువంటి 6 దినాల్లో ఆ సృష్టిస్తున్నప్పుడు ప్రతి విషయం గురించి కూడా ఆయన చక్కగా ఆలోచించాడు. ఏది మంచిది అని చూశాడు. చూపునకు రమ్యంగా ఉండే విధంగా, అదే విధంగా ఆహారము తీసుకోవడానికి కూడా మంచిది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మంచి ఆహారం మనకు దేవుడిచ్చాడు. ఎందుకని మనకు మంచి ఆహారం ఇచ్చాడంటే, మంచి ఆహారాన్ని మనం తీసుకొని మంచిగా బ్రతకాలి అని దేవుడు మనకిచ్చాడు. కనుక మనం ఆహారం మంచిది తీసుకుంటున్నప్పుడు మనము మంచితనంతో బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుందని నిన్న రాత్రి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు సంతోషించాను. కనుక ఈ మంచి అనే మాట మొట్టమొదట్లోనే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 11వ వచనాన్ని గమనించినప్పుడు కూడా ఆ 18వ వచనాన్ని గమనించినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మంచిది కాదు అని ఇక్కడ అంటున్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఏది మంచిది, ఏది మంచిది కాదు. సృష్టిలో నరునికి లేకపోతే మనుష్యులకు ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, సమస్తం కూడా ఆయనకు తెలుసు. అందుకోసమే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆయన సాటి అయిన సహాయంగా ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన ఈ రోజున భార్యాభర్తలు ఒక ఆ యొక్క వివాహ బంధాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే ఒంటరిగా ఉండడానికి ఆయనకి ఇష్టపడలేదు. కనుక ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన తలంచాడు. దాని అర్థం ఏంటి? ఇద్దరిగా ఉండాలి, భార్యాభర్తలుగా ఉండాలి అని అది మంచిదిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈరోజు ఆ మంచిది అనేది ఆయన దృష్టిలో ఉంది కదా! ఈరోజు భార్యాభర్తలుగా మనం మంచిగా ఉంటున్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశము ప్రకారంగా మనం జీవించడమే మంచితనం. దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని ప్రణాళిక ఎంతో గొప్పదిగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎటువంటి ప్రణాళికను ఏర్పాటు చేస్తాడంటే, ఒక కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేస్తున్నప్పుడు కుటుంబంలో భార్య యొక్క బాధ్యతలు, భర్త యొక్క బాధ్యతలు, పిల్లల యొక్క బాధ్యతలను ఆయన అన్నీ కూడా ముందుగానే లిఖించాడు. కనుక ఒక కుటుంబంగా మనం జీవిస్తున్నప్పుడు మంచితనముగా అనిపించుకోవడం అంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు చేస్తే అదే దేవునికి దృష్టిలో మంచిదిగా ఉంటుంది అనేది మరి దేవుని యొక్క ఉద్దేశం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే దినవృత్తాంత గ్రంథంలో 2వ భాగము
అందులో 12వ అధ్యాయము మనము మొదటి నుంచి గూడా మనం గమనిస్తూ వస్తే, ఇక్కడ రెహబాము చూడండి మొదటి వచనంలో రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఇక్కడ రెహబాము గురించి చూస్తున్నాము. రాజ్యము స్థిరపరచబడిన తర్వాత రెహబాము మరియు ఇశ్రాయేలందరూ గూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించారు. వారు ఆ యొక్క వాక్యాన్ని పక్కన బెట్టేశారు. లేపోతే దేవుని యొక్క ధర్మాన్ని పక్కన బెట్టారు. చూడండి 6వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయులు అధిపతులను, రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. మళ్ళీ ఇంకొంత కాలానికి మళ్ళీ వారు తెలుసుకున్నారు. దేవుడు మరి ఆయన న్యాయవంతుడు, ఆయన మంచివాడు అని మళ్ళీ ఎవరైతే విసర్జించారో వాళ్ళే మళ్ళీ తెలుసుకున్నారు. తర్వాత మనము 9వ వచనాన్ని 10, 11, 12 చదువుకుంటూ వెళ్తే వాళ్ళ యొక్క ప్రవర్తనలో కొంత మార్పు వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా మార్పు వచ్చిందంటే చూడండి 11వ వచనంలో రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్లా దాని పైన చదవండి 10వ వచనంలో వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాలను చేయించి వాటిని రాజనగరి యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మనం పైన గూడా అదే మాట చూస్తున్నాం. తనను తాను తగ్గించుకునేందున అనే పైన మాట చూస్తున్నాం. అంటే తగ్గించుకోవడము అనేది మంచితనములో నుంచి వచ్చినటువంటిదే అనేది మనం తెలుసుకోవాలి. కనుక తనను తాను తగ్గించుకోవడం వల్ల ఏమి జరిగింది చూడండి అక్కడ. యూదా వారు కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూచి, కనుక మంచితనము అనేది మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో దేవుడు మనలో ఉన్నటువంటి మంచితనాన్ని ఆయన గమనించి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. కోపం అనేది లేకుండా, కోపం అనేది దేవునికి రాకుండా చేయాలంటే మనం మంచితనంగా బ్రతకాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో పరిపాలన చేసేటప్పుడు తండ్రి అయిన దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క ఆ పరిస్థితులు మనం గమనిస్తే వారు మొదట్లో ఒక ప్రవర్తన కలిగి జీవిస్తున్న సమయంలో దేవుడు వారికి శిక్ష విధించడానికి ఆయన ఆ రోజున ప్రవక్తలను ఆయన ఉపయోగించుకుంటున్న సమయంలో మళ్ళీ వాళ్ళు వెంటనే ప్రవర్తన మార్చుకొని జీవించడం మనం చూస్తూ ఉంటాం. అదే క్రమంలో రెహబాము గూడా త మరి ఇశ్రాయేలీయులు గూడా ఇక్కడ మనం చూసినప్పుడు వారు ప్రవర్తన మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం గనక ఆయన వారిని నాశనం చేయకుండా అదే సమయంలో వారిని ఆయన వాళ్ళ ఆయన కోపాన్ని గూడా తగ్గించుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలము ఎందుకని ఆయన కోపం తగ్గించుకున్నాడు అంటే మంచితనము. ఎలాంటి మంచితనం వాళ్ళలో వచ్చింది? ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించకుండా జీవిస్తున్నారు. తర్వాత తెలుసుకున్నారు. కనుక మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని తెలుసుకున్నారు. అదే సమయంలో మరి తండ్రి అయిన దేవుడు ఆయన న్యాయాధిపతి అని తెలుసుకున్నారు. తర్వాత తాను వాళ్ళు తగ్గించుకున్నారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ప్రవర్తన విషయంలో ఒకవేళ నువ్వు వాక్యాన్ని వినకముందు మంచితనంగా ఉండకపోవచ్చేమో. కానీ వాక్యం వింటూ ఉన్న సమయంలో మనల్ని మనం మార్చుకొని మనము మంచితనంగా బ్రతకాలనేది మనము నేర్చుకోవాలి. కనుక ఇలాంటి మంచితనము గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19, 20, 21 ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుడి, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు
చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయెదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇక్కడ శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. శత్రువు అనేటువంటి మనం చూస్తే మనకు ఆత్మీయంగా తీసుకుంటే మనకు సాతానుడు శత్రువు. ఈ లోక సంబంధంగా మనం తీసుకుంటే మనకు కొందరు శత్రువులుంటారు. ఎందుకంటే మనల్ని ఎదిగేటువంటి విషయాన్ని ఓర్చుకోలేనోళ్ళు, లేకపోతే మన బంధువుల్లో ఉండొచ్చు, మన స్నేహితుల్లో ఉండొచ్చు. ఇట్లా మనకు శత్రువులుంటారు. అయితే శత్రువులు పట్ల మనకు పగ తీర్చుకోవడం అనేది మన పని కాదు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నేనిస్తాను వాళ్ళకి ప్రతిఫలం. మీరివ్వడానికి అధికారం లేదు. కనుక మనకు శత్రువులు ఏర్పడినప్పుడు మనమే నిర్ణయం తీసుకొని, మనం వారి మీద పగ ప్రతీకారాలు తీర్చుకుంటూ వెళ్తుంటే, అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. అది మంచితనము కాదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మంచితనము అంటే ఇక్కడ మనకి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువు ఆకలి కొనియుంటే అతనికి భోజనం పెట్టమంటున్నాడు. దప్పిక కొనియుంటే దాహమిమ్మంటున్నాడు. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయెదువు అంటున్నాడు. అంటే ఇంక వాడికే ఒక మంట కలిగిస్తాం మనం. శత్రువుకే మనం భోజనం పెట్టి, శత్రువునే మనం ప్రేమిస్తే అసలు వాడికి ఏం అర్థం కాదు. నేను శత్రువుని గదా! నాకే ఇతను భోజనం పెట్టాడు. నాకే అడిగింది నీళ్ళు దాహమిచ్చాడు అని అతనికి ఒక మంట అనేది మనమే కలిగిస్తాం చూసారా? అది దేవునికి ఇష్టమైనటువంటి మంచితనము. ఆ మంచితనం అనే ప్రవర్తన. అందుకోసమే మనము కీడు వలన మనం జయించడం కాదు గానీ, మేలు చేత కీడుని జయించడం నేర్చుకోవాలి. కనుక కీడు చేయడం వాళ్ళు మనకు కీడు చేశారు. మనం గూడా తిరిగి కీడు చేయాలా? ఇలాంటి ఆలోచన దేవునికి ఇష్టమైంది కాదు. క్రైస్తవునికి ఇది తగదు. ఒకవేళ నీకు కీడు చేసినప్పటికి కూడా తిరిగి నువ్వు కీడు చేసే పరిస్థితుల్లో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకోసమే నిన్న చార్లీ కిర్క్ గారు ఆయన ప్రభువునందు నిద్రించినప్పుడు, అతను షూట్ చేయబడినప్పుడు నిన్న వాళ్ళ భార్య మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె అంటుంది పబ్లిక్ మీటింగ్‌లో, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని మరి దేవుడు చెప్పాడు గదా! ద యంగ్ మ్యాన్ అని సంబోధిస్తూ ఎవరైతే నా భర్తను షూట్ చేశారని అనుమానిస్తున్నారో, మరి అతను ఎవరైతే ఉన్నారో అతన్ని నేను క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి అందరూ గూడా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఆ వీడియో చూసినప్పుడు నేను గూడా చాలా బాధపడ్డాను. చాలా కన్నీరుతోటి చాలా భారంగా ఆ మాట చెప్పిందామె. గమనించండి, ఎవరు గూడా తన భర్తను 31 సంవత్సరాలప్పుడు కాల్చి చంపేస్తే ఆ విధంగా క్షమించే స్వభావం మనలో ఉంటుందా? అనేటువంటి విషయాన్ని ఒకతను గూడా క్వెషన్ జేశాడు. చాలా కష్టంతో కూడినటువంటి విషయం. కనుక ఆమె శత్రువుని ఒక్కసారిగా ఆమె ప్రేమించింది. శత్రువుని క్షమించేసింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి క్షమించే మనసు రావాలంటే దేవునిలో మనకు జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ యొక్క క్షమించే స్వభావము మనలో ఉంటుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆమె ఒక మాట చెప్తుంది, దేవుడు ఆ రోజుల్లో క్షమించాడు. ఈరోజు ఒకవేళ చార్లీ క్రిక్ ఉంటే ఒకవేళ నా భర్త ఉంటే ఆయన కూడా ఇదే చేసుండేవాడు అనే మాటను కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంది. గమనించండి, తన భర్త ఎంత మంచి మార్గము భార్యకు నేర్పించాడో. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత, వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ అనురాగాలున్నాయో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి. కనుక మంచితనము అనేది మనలో నుంచి రావాలి. ఒక విత్తనాన్ని వేయాలి. ఈరోజు భర్త ఎక్కడో పెరుగుతాడు, భార్య ఎక్కడో పెరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు వేరు, వీళ్ళ తల్లిదండ్రులు వేరు. అయినప్పటికీ వాళ్ళని దేవుడు జతపరుస్తాడు. జతపరిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించిన స్వభావాన్ని బట్టి ఆమె ఇంట్లో ప్రవర్తిస్తది. ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు నేర్పించిన స్వభావాన్ని బట్టి భర్త ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఇద్దరు గూడా దేవునిలో జీవించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఇద్దరిని కలుపుతుంది.
ఇద్దరి ఆలోచనలు కలుస్తాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఇద్దరికి ఒకటే గదా! తల్లిదండ్రులు వేరు కావచ్చేమో గానీ, దేవుని వాక్యం ఒకటే. కనుక ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యంలో సత్యాలు గ్రహించినప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళలో మంచితనము అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మంచితనం అనేటువంటి విత్తనాన్ని భార్యాభర్తలుగా వాళ్ళు వేసుకుంటారో, రేపు వాళ్ళ బిడ్డలు గూడా ఆ మంచితనం అనే విత్తనంలో ఎదిగి అనేక మందికి ఫలభరితంగా, అనేక మందికి దీవెనకరంగా ఉంటారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం జేస్తున్నాను. చార్లెస్ క్రిక్ గారి యొక్క భార్య మాట్లాడిన మాటలు విన్నప్పుడు నిన్న ఆ యొక్క మాటలు వింటున్న సమయంలో నాకు కూడా కన్నీరొచ్చింది. నిజంగా ఎంత గొప్ప మనస్సు మరి దేవుడు మరి ఆ బిడ్డకిచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వాక్య భాగం చూద్దాము. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఇక్కడ మనం చూస్తున్నాము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించడమే మంచితనం. కనుక మంచితనం అంటే ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు. మనకు ఎన్నో ఆశలుంటాయి. ఎన్నో రకరకాల కోరికలుంటాయి. ఆ ఆశలను మనము ఆశపడడం అనేది ఒక రీత్యా మంచిదే గానీ, దురాశ అనేది మనకుండకూడదు. ఈరోజు ఒకవేళ నీకు దేవుడు ఒక రూ. 10 ఇచ్చాడు. ఒక్కసారిగా మళ్ళీ రూ. 20 సంపాదించకుండా రూ. 100 సంపాదించాలో చూసారా? అది దురాశ. అంటే నీవు స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ వెళ్ళాలి గానీ, ఎట్ ఎ టైమ్ నేను డెవలప్ అవ్వాలి, లేకపోతే ఒక్కసారిగా సంపాదించుకోవాలి, అక్రమమైనటువంటి మార్గాన్ని వెతకడమే దురాశ. ఆ దురాశను విసర్జించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆ దురాశను విసర్జించడమే మనలో మంచితనం అనేది వస్తుంది. తర్వాత చూడండి 13వ వచనంలో అనగా మహాదేవుడును, మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ చూడండి ఎంత మంచి మాటలిచ్చాడో. స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ. కనుక మనలో ఉన్నటువంటి ఒక మంచి బుద్ధి మనం ఏర్పాటు జేసుకోవాలి. ఆ యొక్క స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి, ఇతరులను మనము ప్రేమించేటువంటి బుద్ధి, అన్ని విషయాల్లో కూడా మంచితనంగా ఉన్నటువంటి ఒక మంచి బుద్ధిని ఏర్పాటు చేసుకొని, నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి. కనుక నీతి అనేది క్రైస్తవుడిలో ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడు గూడా మన దేవుడు నీతిమంతుడు గాబట్టి, ఆయనకు మనకు నేర్పించిన మార్గము నీతి మార్గం కాబట్టి, మనం గూడా నీతిగా జీవించాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. భక్తి కలిగి బ్రతకాలి అనంటూ తర్వాత చూడండి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. సత్క్రియల యందు ఆసక్తి గల అనే మాట ఇక్కడ చూస్తున్నాం. సత్క్రియల యందు ఆసక్తి అనగా మంచి క్రియల పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఈ యొక్క దురాశ లేకపోతే వీటి మీద ఆసక్తి కాదు మనకు ఉండాల్సింది. అవన్నీ మనము విసర్జించాలి. వాటిని మనం వదిలేసేసి మంచి క్రియల మీద మనము ఆసక్తి చూపించి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను. కనుక మన కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చి, మన కొరకు మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించి, తనను తాను అప్పగించుకొని, ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు, మనమెందుకు మన ప్రవర్తన మార్చుకోలేకపోతున్నాం? మనమెందుకు మంచితనంగా బ్రతకలేకపోతున్నాము? ఎప్పుడు మన శత్రువుల గురించి ఆలోచిస్తూ, వారిని ఏ విధంగా మనము దెబ్బగొట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే, మరి దేవుని యొక్క పరలోకానికి మనం అర్హులమా? అర్హులము కాదేమో అనిపిస్తుంది ఈ వాక్యం ద్వారా. కనుక మనం చూసినప్పుడు మన యొక్క స్వభావం అనేది మనం మార్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నేను మీ కొరకు ఈ లోకానికొచ్చాను. మీ పాపముల నిమిత్తం ఈ లోకానికొచ్చాను. నేను మిమ్మల్ని కొన్నాను. మీరు నా సొత్తై ఉన్నారు. కాబట్టి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో ఈ దురాశలు లేకపోతే ఇవన్నీ గూడా ఇహలోక సంబంధమైనవన్నీ ప్రేమించడం అనేది ఆయన నేర్పించలేదు. కనుక ఆయన నేర్పించింది ఒకటే. మంచి బుద్ధి, నీతిగా జీవించడము, భక్తిగా జీవించడము ఇదే ఆయన కోరుకున్నది. క్రైస్తవుల్లో ఇవుండాలి. ఇవి లేకుండా నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు.
నీలో ఈ యొక్క అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనము హృదయంలో ఏర్పాటు చేసుకొని నువ్వు ఎంత భక్తిగా జీవించినప్పటికీ నువ్వు దేవుని బిడ్డగా పిలువబడవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి మరొక వాక్య భాగం చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. ఇక్కడ మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. లేపోతే మనకి ఈ రోజున ఆయన కృప మన మీద ఉంది. కనుక మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుని కృపచేత ఈరోజు మనం రక్షింపబడ్డాము గానీ, అంతేగాని మన యొక్క ప్రవర్తన వల్ల కాదు. కనుక ఏదో మనం గొప్పవాళ్ళం గదా! అని అనుకోవద్దు. దేవుడు మనకంటూ ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు చాలామంది కూడా కరోనా సమయంలో ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనమేదో గొప్పవాళ్ళమని కాదు. దేవుని కృప మన మీద ఉంది. ఆయన కాపుదలుంది. ఆయన ఏదో మన నుంచి కోరుకుంటున్నాడు. లేపోతే మనతో ఆయనకేదో పనుంది. అందుకోసమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. క్రియల వల్ల కాదు. మన క్రియల్లో ఎక్కడో దగ్గర మనం తప్పు చేస్తాం. మనం ఉద్యోగానికెళ్ళినప్పుడు, లేకపోతే మనము ప్రయాణం చేసేటప్పుడు, లేపోతే మనము ఇంట్లో ఉన్నప్పుడు, ఎక్కడో దగ్గర ఏదో ఒక సందర్భంలో మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొచ్చు. కాబట్టి మన క్రియలను మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు, దానివల్ల మనం కృప పొందలేదు. నేను గొప్పోడిని గదా! లేపోతే నేను జీవించే జీవితాన్ని బట్టి ఈరోజు నాకు దేవుడు ఆయన కృప నా మీద ఉంచాడని కాదు. కేవలము ఆయన మనకున్నటువంటి కొంత విశ్వాసాన్ని బట్టి ఆయన కృప మన మీద ఉంచుతూ వస్తున్నాడు. కనుక మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము ఎందుకని మనల్ని ఈ విధంగా తన బిడ్డగా ఆయన స్వీకరించాడంటే, మనం మంచి క్రియలు చేయాలి. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. కనుక దేవుని చేత మనము సృజించబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేతుల్లో మనం ఒక పాత్ర లాంటి వాళ్ళం, లేకపోతే ఒక చిన్న కుమ్మరి వాడి చేతిలో ఆ యొక్క మట్టి లాంటి వాళ్ళం గాబట్టి, మనము ఆయన చేత నిర్మించబడ్డాం గనక, మనము ఆయన చెప్పేటువంటి ప్రవర్తన కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం జేసుకోవాలి. అందుకోసమే మన దేవుడు మంచి క్రియలు కలిగి జీవించాడు. అందుకోసమే అంత పెద్ద మహాసభలో అందరి ముందు ఆయన ఛాలెంజ్ జేశాడు. నాలో మీరు తప్పును చూపించగలరా? అన్నప్పుడు ఎవరు చూపించలేకపోయారు ఎందుకు మరి? అక్కడ రాజున్నాడు. అక్కడ ముందు కూర్చున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఎవరైతే వంకర మార్గంలో ఉంటారో, వంకరి ఆలోచనతో ఉంటారో వాళ్ళందరూ ఉన్నారు గదా! వాళ్ళందరూ గూడా మరి ఏ ఒక్క తప్పును గూడా నిరూపించలేకపోయారే. ఎందు నిమిత్తం అంటారు? అంత ఖచ్చితంగా ఆయన జీవించాడు గాబట్టి ఈ రోజున లోకాన్ని ప్రభావితం చేయగలిగాడు. అందుకోసమే ఎవరు మాట్లాడుతున్నప్పటికి గూడా, అన్యుడు మాట్లాడుతున్నప్పటికి గూడా యేసుక్రీస్తు అనే పేరు వచ్చిన వెంటనే ప్రేమ అని జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ మనం వింటున్నా గూడా ఎ ఎన్నో పర్యాయాలు మరి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నప్పుడు వెంటనే వాళ్ళకి తెలుసో తెలియకనో ఆయన స్వభావాన్ని వాళ్ళు బయట తీసుకొనొస్తారు. యేసుక్రీస్తు అంటే ఆయన ప్రేమ స్వరూపి. మరి అంత మంచితనం ఆయనలో ఉంది. కనుక అటువంటి మంచితనమే మనం కూడా కలిగి బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడనే విషయాన్ని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించినట్లయితే, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మంచితనము అనే ప్రవర్తనలో మనం మేలు చేయాలి. కనుక మేలు చేయడం అనేది గూడా మంచి ప్రవర్తన, మంచితనము. అందుకోసం మనము విసుకాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నీకు అవకాశం వస్తే అప్పుడు నువ్వు మంచి చేయాలి. అవునా! నేను మొన్న చేశాను గదా మేలు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వీళ్ళకి మేలు చేయాలనా? నేను ఎన్ని మేలు చేయాలి? అది కాదు. ఆయన అంటున్నాడు, నిజంగా నువ్వు మేలు చేసే పనైతే ఎన్ని సార్లను నువ్వు విసుకక మేలు చేయము. మనము అలయక మేలు చేసితిమే తగిన కాలమందు పంట కోతుము. ఎప్పుడైతే మనము ఇతరులకు మేలు చేస్తూ ముందుకు వెళ్తామో, ఒక రోజున మంచి పంట నువ్వు కోస్తావు. నువ్వు దాని ప్రతిఫలాన్ని చూస్తావు. ఒకవేళ నువ్వు చూడకపోయినా నీ బిడ్డలు ఆ యొక్క ప్రతిఫలాన్ని చూస్తారు. అలా ఈ రోజున కొన్ని కుటుంబాలు గమనిస్తే మనం వాళ్ళని గమనించి మనం తెలుసుకోవచ్చు. ఓహో!
వీళ్ళ పూర్వీకులు చేసిన మేలు ఈరోజు వీళ్ళ కుటుంబాల్లో మంచితనాన్ని మనం గమనిస్తున్నాం. లేకపోతే ఆ పంటను మనం చూస్తున్నాం. లేకపోతే ఆ ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మంచితనము మనం ఇతరులకు మేలు చేయడమే మంచితనమని మనకు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము సహాయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మనము ఎక్కడైతే మనకు సమయం ఉంటదో, ఆ సమయాన్ని బట్టి మనము వెంటనే వారికి మనము మేలు చేసే వారంగా ఉండాలి. కనుక మనకు సమయం వచ్చిందంటే, ఓహో! మనకు దేవుడు ఈ సమయం ఇచ్చాడు. మనకిక్కడ అవకాశం ఇచ్చాడు. మనం వారికి మేలు చేయాలా అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. కనుక మంచితనములో మనం చూసినప్పుడు ఇదొక స్వభావం గూడా మనకు అందులో మిళితమై ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఉత్తమమో, కాబట్టి ఏది మంచిదో, ఏది చెడుదో ఆయన మనకు తెలియజేశాడు. ఆయన ముందుగానే మనకు చెప్పి ఉన్నాడు. అందుకోసమే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నది. ఇదే కదా మనల్ని దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకోవాలా. న్యాయం అనేది ఉండాలి మన జీవితంలో. మన కుటుంబ విషయానికొచ్చేటప్పటికి న్యాయం అనేది గుర్తొస్తది. ఇతరుల కుటుంబాలకొస్తే మనకు న్యాయం గుర్తురాదు. అది న్యాయమా అండి? నీకు కనీసము విచక్షణ జ్ఞానం ఉండదా? అరే! నా కుటుంబంలో నా కుమార్తె ఈ తప్పు చేసిందే, లేపోతే నా కుమారుడు ఈ తప్పు చేశాడే. మరి ఇతరుల కుటుంబంలో వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుమార్తె గురించి మనం తప్పు చూపిస్తున్నప్పుడు, మరి మన బిడ్డలు మరి తప్పుని తప్పుగా మనము స్వీకరించలేమా? స్వీకరించలేనప్పుడు నువ్వు ఎలా న్యాయం చేస్తున్నావు? అది తప్పు గదా! న్యాయముగా నడుచుకోవాలి మనం. నాకైనా, నా బిడ్డలకైనా ఒకటే న్యాయం. ఇతరులకైనా ఒకటే న్యాయం. అదే దేవుడు కోరుకునేది. ఆలోచించే జ్ఞానం మనకుండాలి. నా కడుపులో పుట్టాడు గదా! లేపోతే నా కడుపులో పుట్టింది గదా పాప. కాబట్టి నా బిడ్డలే నాకు న్యాయవంతులు కనబడితే ఎలా? మన వాళ్ళు తప్పు చేయరా అండి? చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు రావాల్సిందే. కనుక ఒక పర్సెంటేజ్ ఒకవేళ వాళ్ళ తప్పు ఎక్కువుండొచ్చు. మన తప్పు తక్కువుండొచ్చు. అంతేగాని తప్పు నాదసల తప్పు వాళ్ళదే ఉంది. నాదే లేదంటే ఎట్లా? అది తప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. న్యాయంగా నడుచుకోవాలి. కనికరము కలిగి ప్రేమించాలి. కనికరం ఉండాలి మనలో. అవతల బిడ్డను మనం అదే విధంగా ప్రేమించాలి. మన వాళ్ళని అదే విధంగా ప్రేమించాలి. అందుకోసమే దేవుడు నేను క్రైస్తవులనే ప్రేమిస్తున్నానని చెప్పుంటే ఈరోజు అనేక మంది వెనక్కెళ్ళిపోయి ఉండేవాళ్ళు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ఒకరిని కాదు ప్రేమించింది. అందుకోసమే వాక్యం అంటుంది, అన్యులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు అనే మాట చెప్తాడు. కాబట్టి వాళ్ళ కొరకు కూడా ఈరోజు సూర్యుడిని, చంద్రుడిని ఆయన ఏర్పాటు చేశాడు. మన మీద మాత్రమే ఆ సూర్యరశ్మి ప్రకాశింపజేయలేదు దేవుడు. అందరి కొరకు ఆయన అన్నీ చేశాడు. ఎందుకంటే ఆయన జీవించాడు ఆ విధంగా. ఆయన న్యాయంగా బ్రతికాడు. ఆయన కనికరం కలిగి ప్రేమించాడు అందరిని కూడా. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీన మనస్సు. మందిరంకెళ్ళినప్పుడు దీన మనస్సుతో ఉండాలి. ఈరోజు మందిరానికొస్తే పెద్ద పెద్దగా అరిసేవాళ్ళు. పెద్ద పెద్దగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ కోపాన్ని వ్యక్తపరిచేవాళ్ళు. ఇందాక అన్న చెప్పినట్టుగా సంఘాల్లో ఐక్యత లేదు. అరుపులు, అల్లర్లు, కానుకలు పెట్టుకోలకు కొట్లాటలు, కనికరం లేదు. దీన మనస్సు లేదు. దేవుని ఎదుట మనం వచ్చేటప్పుడు లోపలికి వస్తున్నప్పుడు మీరు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోడని వాక్యం ఉంటుంది. చదువుతున్నాం వాక్యాన్ని. కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించలేకపోతున్నాం. నెమ్మదిగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడము అనేది అలవాటు లేకుండా పోయింది ఈ రోజున క్రైస్తవులకు. కనుక మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీన మనస్సు కలిగి బ్రతకడమే. ఇదే గదా దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే గదా ఆయన ఆశపడుతున్నాడు. ఇదే ప్రవర్తనగా ఆయన కోరుకుంటున్నాడు. కనుక మంచితనంలో ఇవన్నీ గూడా వస్తాయి. కనుక మనము న్యాయంగా నడుచుకోవడము, కనికరంగా ఉండడము, ప్రేమించడము, దీన మనసు కలిగి జీవించడం. ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మంచితనముగా ఉన్నాడు అనిపించుకోవాలంటే ఇవన్నీ గూడా మనలో ఉండాలి. మనం ఇతరులకి మేలు చేసే వారంగా ఉండాలి. మనం సత్క్రియలు చేసే వారంగా ఉండాలి. ఇతరులకు మనము న్యాయము చేసే వారంగా ఉండాలి. మేలు చేసే వారంగా ఉండాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుడు
మన మీద ఏదైనా ఒకవేళ ఆయనకి కోపం ఉంటే, ఆ కోపాన్ని ఆయన పక్కకు తిప్పేస్తాడు. మనల్ని ఆయన కోప్పడకుండా, మనల్ని ప్రేమించేవాడిగా, మన కుటుంబాన్ని దీవించేవాడిగా ఉంటాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. ఆమేన్. చక్కగా వాక్యాన్ని వివరించిన అన్నగారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఆత్మ ఫలాల గురించి కొద్ది వారాల నుండి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుడు గొప్పవాడు. చక్కగా మంచితనం గురించి ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మంచితనము అంటే అన్నగారు చెప్పారు కదా, సత్యము, నీతి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిపి నీలో వచ్చే ఒక స్వభావం. అయితే ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఇది మనిషికి సహజ లక్షణం కాదండి, సహజ గుణం కాదు. దేవుని ఆత్మ నుండి వచ్చేది. మనిషి తన బలంతో సంపూర్ణంగా మంచోడు కాలేడు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మంచితనం అనేది మనలో పండుతుంది. అర్థమవుతుందా? అంటే మన ప్రవర్తనలో దేవుని స్వభావం ప్రతిఫలించాలి. అన్నగారు చెప్పారు, సహాయం చేసే విషయాలలో, న్యాయం చేసే విషయాలలో, మనం నడుచుకునే విషయాలలో మనకొక న్యాయము, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయము. మనం చేస్తే మంచి, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు. అర్థమవుతుందా? ప్రతిఫలము అంటే మంచి కార్యాలు చేయాలి మనం. ఇతరులకు కష్టాలు కలిగినప్పుడు చూసి మనం స్పందించాలి. కపటం లేకుండా జీవించాలి. ఎవరికైనా న్యాయం న్యాయమే. క్రీస్తు వలె దేవుని స్వభావాన్ని ప్రతిబింబించేలా బ్రతకాలి. మనం సాక్ష్యాలు చెప్తాము. మన సంఘంలో దేవుని బిడ్డల దగ్గర మనం సాక్ష్యాలు చెప్తాం. కానీ మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి. ఒక మాట గుర్తు చేస్తాను, సాక్ష్యం లేకుండా మనం ఎంత భక్తి చేసినా ఇతరులను దేవుని దగ్గరికి మనం తీసుకురాలేము. మనం వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన, మన భక్తి, మన బిడ్డలు, మన కుటుంబంతో నడుచుకునే విధానము, మనం దేవుని ఎంత ఇష్టపడతామో చుట్టూ గమనిస్తూ ఉంటారు. మన నోరు, మన ఆలోచనలు. కాబట్టి మంచితనము అది మన శ్రమ వల్ల, అది మనిషి సహజ లక్షణం కాదు. దేవుని పవిత్రాత్మ ఫలముగా మనలో పెరగాలి. ఎక్కడైతే ద్వేషం ఉంటుందో, స్వార్థం ఉంటాయో అక్కడ దేవుని మంచితనము వెలుగుగా వెలగాలి. కాబట్టి ప్రతి విశ్వాస జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో, వాక్యం ఉన్న మనందరి జీవితంలో స్పష్టంగా ఈ యొక్క మంచితనం అనేటువంటి ఆత్మఫలం కనిపించాలి. దేవునిలో ఒక మాట ఉంటుంది, దేవుని మంచితనము విశ్వాసాన్ని విడిచిపెట్టదు. కాబట్టి మనందరమే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మనము అంగీకరించి వాక్యానికి లోబడి తద్వారా మనం ముందుకి సాగిపోవాలి. చక్కగా ఈ యొక్క ఆత్మఫలం మంచితనం అనే టాపిక్ తెలియజేసిన అన్నగారికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ సలోమి గారు వాక్య ఫల ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. సిస్టర్ వందనాలమ్మ. సిస్టర్ సలోమి గారు, రాయపేట. మా గొప్ప ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పాదములకు వెళ్ళిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి యేసయ్య, రక్షకుడా, విమోచకుడా, నాయనా నీకు వివిధ దేవుడి ప్రభా తండ్రి, ఉదయ కాలం ప్రభాన యూసీ టీంలో చేరి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు. ఆయన మంచితనాన్ని గురించి తండ్రి వినీత్ గారు ఎంతగానో చక్కగా వివరించి ఉన్నారు. ఆయన మన తండ్రి ప్రభు లోకంలో తండ్రి మంచి అనేది ఎక్కడ లేదు స్వామి. నీవే దయగలిగిన దేవుడు, నీవు మంచి దేవుడు నాయన. ఆత్మఫలంలో ఇచ్చినటువంటి ఒక మాట మంచి అనిపించుకోవడానికి చాలా టైం పడుతుంది ప్రభువా. మరి నా తండ్రి నాయన యేసయ్య, మరి నా మంచి విషయాలు, మంచి నా తండ్రి
ప్రభా మంచిగా ఉండటం అంటే ఇతరుల శత్రువులను ప్రేమించటం, మనం మంచిగా ఉండటం మన తండ్రి ప్రభా అని ఎంతో కష్టమైనటువంటిది. మన సాక్ష్యం వెనక తండ్రి మంచిగా చెప్పుకోవటం, మంచిగా బ్రతకటం, మంచిగా జీవించటం ఆయన ఈ రీతిగా ఎన్నో చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా వస్తాయి. మీరైతే లోకంలో తండ్రి నాయన మంచి చేస్తున్నారు, మేలు చేశారు, ఇతరుని ప్రేమించారు నాయన. ఇతరుని నాయన మరి నా తండ్రి క్షమించగలిగింది, శత్రువులు కూడా క్షమించారు ప్రభు నా తండ్రి. అటువంటి త్యాగం, అటువంటి ప్రేమ, అటువంటి నా తండ్రి ప్రభా మీరు చూపిస్తున్న తండ్రి నాయన యొక్క మంచిని మేము కూడా ఇతరులకి కలిగి జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవే దయగలిగిన దేవుడు ప్రభా తండ్రి. పాడైన లోకంలో మేము జీవిస్తా ఉన్నాం కనుక నా తండ్రి ప్రభా మంచిగా ఉండి జీవించటకు సహాయం దయచేయండి. అదే కొద్ది సమయంలో మేము ఈ లోకంలో ఉంటుండగా ప్రభా నాయన మంచి అనేది చాలా కష్టం. ఎవరికి మంచి అనేది రాదు తండ్రి ప్రభా. ఒక మాట అంటే ఎంతో ఆయన మరి కోపతాపాలు కలుగుతున్నారు మనుషులు తండ్రి. అటువంటి ఆయన మరి కోపాలకి గురి కాకుండా దేవుని ప్రేమను ధరించుకున్నామని ఆయన దేవునిలోన ప్రభా ఆయనతోనే మార్గం సత్యం జీవం అని చెప్పిన దేవుడు నాయన. ఆ దయ, సత్యం, నీతి, భక్తి అవన్నీ కలిగి ఉంటే మంచి కనుక నా తండ్రి ఇలాంటి మంచిగా ఉన్నటకు వాక్యం ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈ లోకంలో నా ప్రభా నీవే సహాయం చేయండి తండ్రి. నా ప్రభా లోక మాలిన్యం అంటుకోకుండా తండ్రి మంచిగా ఉండాలంటే చాలా కష్టతరం. అందరికీ మంచి అనిపించం ప్రభా. ఎవరో ఒకరు తండ్రి నాయన మరి నిందలు వేస్తా ఉంటారు కనుక దేవునిలో ప్రభా నాయన మరి ఆ తండ్రి ఇటువంటి భరించకుండా నీ దక్షిణ హస్తంతో ప్రతి బిడ్డల్ని మీరు కాచి కాపాడి కృపలో జ్ఞాపకం చేసుకోమని చేతులకు అప్పగించుకున్నా. ఇటు మంచి వాక్యాన్ని మీరు మాకు దయచేసి నా బిడ్డని దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి ప్రభా. వినుచున్న ప్రతి ఒక్క హృదయం కార్యం మేము కూడా ఈ రీతిగా విశ్వసించే భాగ్యం అయినా మా గ్రూప్ లో టీంలో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు ఇది అటు మంచిదనం కలిగి ఎందుకు భక్తిగా నేను సత్యగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అదే కాలం ఈ రీతిగా ప్రభాని ప్రియబిడ్డలతో నా తండ్రి ప్రభా మరి ప్రార్థన చేయటం ఇచ్చిన అవకాశం బట్టి పాదాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరోబోధంగా ప్రతి ఒక్కరి హృదయాలు మంచిగా ఉండే భాగ్యాన్ని దయచేయమని చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.